I am Dr. Venkatramana Midhireddy. This question is given in 2025 years examination from the psychology subject from the language development question. What is given question? Identify the sequential order of language development. So first pre-language stage, second sound imitation stage, third bubbling stage, fourth language comprehension stage. We know that what are the stages in the language development? So we have four stages. What are they? First is pre-lingual stage or pre-language stage. So second, we know that the bubbling stage. Third is sound imitation stage. Sound imitation stage. Fourth is language comprehension stage. These are the four stages in orderly for the language development. First, pre-lingual stage, pre-language stage is Prabhasa Dasa or Purva Bhasha Dasa. Second is bubbling stage, Muddu Palukala Dasa. Third is the sound imitation stage, Anukarana, Sabda Anukarana Dasa. So next is comprehension, Sabda Grahika Dasa. Pre-language stage. This is the pre-language stage. So infant has no knowledge of the language. ఎటువంటి లాంగ్వేజెస్ ఇసుకు ఉండదు. సో ఇది మనము 0 నుంచి 4 months వరకు చూడవచ్చు మధ్యలో. సో ఎటువంటి లాంగ్వేజ్ వికాసం అనేది ఇక్కడ జరగదు. దాని తర్వాత చూసినట్లయితే 4 months నుంచి 4 నెలల నుంచి 12 months వరకు మధ్యలో ఈ దశ చూడండి. Between the 4 months and 12 months, bubbling stage with the bulbul dasa. So here the observing the their parents and remaining surrounding the peoples. Then some words good words అనేది మాట్లాడుతుంటారు. సో నో మీనింగ్స్, దట్ వర్డ్స్ హ్యావ్ నో మీనింగ్స్. దానికి ఎటువంటి మీనింగ్స్ అనేది లేకుండా చిన్న పరుగులు అనేది పలకడం జరుగుతుంది. ఆ అబ్జర్వేషన్ ఎక్కడ చూస్తుంది, బబ్లింగ్ స్టేజ్లో మనం చూడడం జరుగుతుంది. దాన్నే మెత్తపరుగులు. సౌండ్ ఇమిటేషన్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇమిటేషన్ సరౌండింగ్ ద పీపుల్స్ రిలేటెడ్ మనకి ఇమిటేషన్ చేస్తూ ఇక్కడంతా కూడా దగ్గర జరుగుతుంది. కండిషన్ బేస్ చేసుకోవాలి. కాన్వర్జేషన్, అవతల వ్యక్తి మాట్లాడడానికి అవసరమైన పదాలన్నీ కూడా ఎక్కడ నేర్చుకోవడం జరుగుతుందంటే శబ్ద అక్షరం కలిసి జరుగుతుంది. ఇది ఎక్కడ చూస్తారంటే 1.5 yearsలో మధ్యలో చూస్తాం. 1.5 years మధ్యలో చూస్తున్నాం. కొంతమందికి 1 yearలో సో కాన్వర్జేషన్ సంబంధించిన వర్డ్స్ నేర్చుకుంటారు. ఇంకా 1.5 yearsలో కొంతమంది కాన్వర్జేషన్ అనేది అవతల వాళ్ళతో మాట్లాడడానికి అవసరమైన వర్డ్స్ అన్ని కూడా ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. ఆ వర్డ్స్ అన్ని కూడా ఎలా నేర్చుకోవడం జరుగుతుందంటే చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు బట్టి తల్లిదండ్రుల యొక్క బేస్ చేసుకుని సో నేర్చుకోవడం జరుగుతుంది. కాంప్రిహెన్షన్ స్టేజ్ మనం ఇది ఇక్కడ చూస్తాం. 5 నుంచి 5 to 10.5 years మధ్యలో మనం చూడడం జరుగుతుంది. కాంప్రిహెన్షన్ శబ్ద గ్రహీత దశ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ మోర్ వొకాబులరీ ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. సాధారణంగా మనం చూసినట్లయితే సో ఇక్కడ కాంప్రిహెన్షన్ అనేది ఏంటంటే మనకి ఎవరు ఆడపిల్లలు చూసినట్లయితే మగపిల్లలతో పోల్చుకున్నట్లయితే ఎక్కువగా వొకాబులరీ నేర్చుకోవడం జరుగుతుంది. త్వరగా నేర్చుకోవడం ఇక్కడ జరుగుతుంది. ఇది మనకు అడిగిన క్వశ్చన్ చూసినట్లయితే స్టేజెస్ అడిగాడు కాబట్టి ప్రీ-లింగ్వల్ స్టేజ్ అంటే ఏ అనేది ఫస్ట్ ఏ ఉంది. సో బి సి అనేది రాదు. తర్వాత పబ్లిక్ స్టేజ్ అనేది ఇక్కడ చూస్తే సి ఉంది, ఇంకా ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి అనేది. సో దేర్ ఫర్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.